హరీష్ గారు అంటారు. మళ్ళీ హరీష్ గారికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి పోటీ ఉంటుందండి. పవన్ కళ్యాణ్కి అదొక గేమ్ వస్తుంది, హరీష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళిద్దరికి గేమ్ పెడతారు. ఆ గేమ్ ఏం లేదు, బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ అనేది సీదా వేయాలి. సీదా వేసిన వాళ్ళు 5 బ్లాక్స్ ఉంటాయి, ఆ 5 బ్లాక్స్ అనేది ఫిల్అప్ చేయాలి. అలా పవన్ కళ్యాణ్ అలా ఫిల్అప్ చేసి తను విన్ అయిపోతాడు అనమాట. ఇంకో గేమ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనుష గారు ఆడతారు. దాంట్లో అది ఏం టాస్కో అసలు అర్థం అవ్వట్లేదు. సూదిలో దారం ఎక్కియాలంట. అదేం టాస్క్ అసలు, అంత ఈజీ టాస్క్. అది గిట ఫోకస్ ఉండి ఎక్కియాలంట. దాంట్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు విన్ అయిపోతారు. ఇంకో గేమ్ పవన్ కళ్యాణ్ కల్కి గారు ఆడతారు. వాళ్ళల్లో అవి బాల్స్ ఉంటాయి, ఆ గ్లాస్ ఉంటుంది. 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని ఆ బాల్స్ అనేది కలర్ బాల్స్ అనమాట. ఆ బాల్స్ ఒక్కొక్క కలర్ ఒక వరుసగా పెట్టాలి. అలా ఎవరు పెడతారో వాళ్ళు విన్నర్ అనమాట. ఈ గేమ్లో కల్కి గారు విన్ అవుతారు. డేమన్ పవన్ కల్కి ఆడతారనమాట. ఆల్ఫాబెట్ ఉంటాయి, అది ఆ గేమ్లో డేమన్ పవన్ గెలుస్తారు. తర్వాత డేమన్ పవన్ అండ్ డాలియా ఆడతారు. దాంట్లో డేమన్ పవనే గెలుస్తారు. ఇంకో గేమ్ వచ్చేసి శ్రేయ ఇంకా డేమన్ పవన్ ఆడతారు. దాంట్లో మన శ్రేయ అనేది గెలుస్తుంది. దాంట్లో వచ్చేసి లైట్ అనేది ఉంటుంది. ఆ లైట్ మీద 2 బాల్స్ అనేది నిల్చోబెట్టి ఎవరైతే ఆ లైట్ వెలుగుతుందో వాళ్ళు గెలిచినట్లు అనమాట. అట్లా మన శ్రీజ అనేది బాగా ఆడి గెలుస్తుంది. మంచిగా ఆడుతుంది శ్రీజ. ఆడంగానే వాళ్ళందరూ అంటారు, ఈ అమ్మాయి ఇక్కడే ఇంత బాగా ఆడుతుంది, బిగ్ బాస్ 9లోకి వెళ్తే ఇంకెంత బాగా ఆడుతుందో అని తనని అప్రిషియేట్ చేస్తారు. తర్వాత మన మర్యాద మనీష్కి ఇంకా శ్రీజకి ఒక టాస్క్ ఉంటుంది. అది మ్యాగ్నెటిక్స్ టాస్క్ అనమాట. అన్ని మ్యాగ్నెటిక్స్ అనేది అరేంజ్ చేసి పెట్టాలి. ఎవరైతే మ్యాగ్నెట్ అనేది టచ్ అవుతుందో వాళ్ళకి 1 పాయింట్ వస్తుంది. అలా ఈ మ్యాగ్నెటిక్ టాస్క్లో మర్యాద మనీష్ గెలిచి రాజాన్ని మొత్తం ఆయన గెలిచేస్తారు. టాస్కులు అన్నీ అయిపోతాయి. 15th ఎపిసోడ్ అనేది అయిపోతుంది. అప్పుడు జడ్జెస్ వచ్చేసి స్టేజ్ పైకి వస్తారు. అందరు ఎమోషనల్ అయిపోతారు అనమాట. ఈరోజు లాస్ట్ డే కదా, చాలా ఎమోషనల్ అయిపోయి బిందు మాధవి గారు అంటారు, నేను జడ్జిలాగా వచ్చాను, నేను ఎలా సెలెక్ట్ చేస్తానో నాకు తెలీదు, కానీ సెలెక్ట్ చేశాను, ఇంత మంచి వాళ్ళని నేను సెలెక్ట్ చేశానని నాకు ప్రౌడ్గా అనిపిస్తుందని వెళ్ళి వాళ్ళని యాక్ట్ చేసుకుంటుంది. తర్వాత నవదీప్ గారు వచ్చేసి, నేను మీకు ఒకటి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారో అది మీరు బయట గిట్ట అది ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగా మారిపోతుంది అని తను చెప్తాడనమాట. గారు అంటారు, మీరు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, మీకు అన్నీ మంచిగా జరుగుతుంది, మీరు మీ గ్రాఫ్ ఏం పడిపోయింది అని బాధపడకండి, మీ గ్రాఫ్ అనేది ఎక్కువనే ఇంక్రీజ్ అయింది తప్ప మీరేం పడిపోలేదు, మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది, యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ అని చెప్పేసి తను చెప్తుంది. బిందు గారి గురించి ఇంకా బిందు, అభిజిత్ ఇంకా నవదీప్, శ్రీముఖి, మేము నలుగురం కామన్ మ్యాన్స్, మాకే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మేము కష్టపడి ఈ స్థాయికి వచ్చాము, ఇంతవరకు వచ్చామని వాళ్ళందరికీ చెప్తారనమాట.